మా బుడ్డదానికి సమ్మర్ హాలిడేస్ ఇచ్చేసారు కదా, అది ఇంట్లో కూర్చుంటే డే అంతా టీవీకి సోఫాకి పట్టుకొని కూర్చుంటుంది అని చెప్పేసి మళ్ళీ సమ్మర్ క్యాంపులో వేసాము. అవి కూడా మళ్ళీ హాలిడేస్ ఇచ్చేసారు. ఇచ్చి 2 days అయింది. డే మొత్తం దీన్ని ఎట్లా ఎంగేజ్ చేయాలో అర్థమైతే లేదు. కొంచెం ఖాళీగా వదిలితే చాలు టీవీకి పట్టుకొని కూర్చుంటుంది. ఇంట్లో ఉన్న ఒక్క పాపకే ఇంత కష్టమైతే వెనకటి కాలంలో అయితే ఒక్కొక్కరికి 3, 4, కొంతమందికి అయితే 5, 6 మంది కూడా ఉంటారు. వాళ్ళు ఎట్లా పిల్లల్ని ఆడించే వాళ్ళు ఏమో. ఇప్పుడైతే మరి టీవీ అడిక్షన్, ఫోన్ అడిక్షన్ బాగా ఎక్కువైంది. దాని నుంచి కొంచెం బయటికి తీసుకురావడానికి డైలీ మార్నింగ్ ఈవినింగ్ ఖచ్చితంగా నేను పాపనైతే బయటికి తీసుకొస్తున్నాను. మేడ మీద తీసుకొచ్చి దానికి కొత్తగా చెట్టు ఎట్లా పెట్టాలి, సీడ్స్ ఎట్లా వేయాలి, చెట్లకు వాటర్ ఎట్లా పట్టాలి, ఇట్లా ఈ రకంగా దాన్ని ఒక 2 hours 3 hours ఎంగేజ్ చేస్తున్నాను. నిహిరనే ఈ ఇయరే ప్లే స్కూల్లో వేసాము. ఆ ప్లే స్కూల్కే నిహిర కొత్త విషయాలు చాలా నేర్చుకుంది. అక్కడ ఏమేం చేస్తుందో ప్రతిదీ పూసగుచ్చి చెప్తుంది. స్కూల్ లేకపోయినా కూడా స్కూల్లో జరిగినవన్నీ గుర్తుపెట్టుకొని మరీ చెప్తుంది నాకు. మా బుడ్డదానికి పాటలు అంటే బాగా ఇష్టం. ఒక్కసారి పాట విన్నదంటే ఖచ్చితంగా ఆ పాటను క్యాచ్ చేస్తూ ఉంటుంది. ఈసారి ఖచ్చితంగా దాని పాట వినిపిస్తాను.